బకాయి వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు సిహెచ్ అజయ్ కుమార్ కానిస్టేబుల్ అడ్డుకుని చేసుకోవడంతో కార్మికులు కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాకినాడ రూరల్ గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు నేత సిహెచ్ అజయ్ కుమార్ కానిస్టేబుల్ అడ్డుకుని చేసుకోవడంతో కార్మికులు కలెక్టరేట్ గేట్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్ అజయ్ కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ నుండి ఇవ్వాల్సిన 6 నెలల బకాయి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లో పలు గ్రామ పంచాయతీలో కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులు పాత్ర ఎంతో కీలకమన్నారు. నెలల తరబడి కార్మికులకు వేతనాలు లేకపోవడంతో కుటుంబాలు పోషించలేకపోతున్నామన్నారు. తక్షణమే పెండింగ్ జీతాలను విడుదల చేయాలని, అలాగే శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై దాడికి పాల్పడిన కానిస్టేబుల్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు దువ్వా శేషబాబుజీ, మెడ్సెట్ వెంకటరమణ, టి రాజా, యూనియన్ నాయకులు పి వీరభద్రరావు, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులు కూడా ఈరోజు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇంకా కార్మికులు వివిధ ప్రాంతాల్లో వస్తున్న కార్మికులు సర్దుకునే లోపు ఈరోజు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా ఉండే పౌలు మేము ఎప్పుడూ ఒక చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజాస్వామ్యంగా మా పోరాటాలు అనేక పోరాటాలు ఈ కాకినాడ కలెక్టర్ కాలేజీ నిర్వహించుకునే సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి సందర్భంలో పౌరు మేము ఇంకా సర్దుకునే సందర్భంలో పౌలు వచ్చి మాకు రూట్ ఇవ్వండి అని చెప్పి ఇస్తున్న సందర్భంలో దాడి చేసి ఈరోజు నన్ను చెంప మీద చెల్లుమని హెడ్ కానిస్టేబుల్ పౌలు కొట్టాడు. అందుచేత జిల్లా ఎస్పీ గారికి, సంబంధిత పోలీసు యంత్రాంగానికి సిఐటిగా గ్రామ పంచాయతీ యూనిట్గా చేసే డిమాండ్ ఏంటంటే ప్రజాస్వామ్య హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ పౌల్ని వెంటనే తక్షణం సస్పెండ్ చేయాలి. సస్పెండ్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ వచ్చే వరకు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈరోజు మేము నిరసన తెలియజేస్తామని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందుచేత ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి. 2, ఈరోజు ఉన్నటువంటి కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో ప్రతి సోమవారం పంచాయతీ కార్మికుల జీతాలు సమస్యలు ప్రతి సందర్భంలో అనేక సందర్భాల్లో ఇప్పటికీ మా చెవులు బిర్రుమయ్యేలాగా, కాళ్ళు అరుగుపోయేలాగా పంచాయతీ కార్మికుల జీతాలు సమస్యలు చెప్తున్నాం. ఎక్కడేసిన గొంగ అక్కనట్టుగా సమస్యలు ఉన్నాయి చెప్తే, మొన్నైతే ఇంద్రపాలెం పంచాయతీకి 5 నెలలు జీతం పెండింగ్ ఉంటే ఒక 2 నెలల జీతం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ ఇంద్రపాలెం పంచాయతీకి 3 నెలల జీతం పెండింగ్, దూరంగి 1 నెల జీతం పెండింగ్, రమణపేట జీతాలు పెండింగ్, అట్లా అనేక గ్రామ పంచాయతీలకు ఈరోజు కూడా జీతాల పెండింగ్ నడుస్తుంది. కారణం ఏంటంటే పంచాయతీలకు నిధులు రావట్లేదు, ఫైనాన్స్ నిధులు రావట్లేదు. విలీన గ్రామాల పాలకవర్గాలు లేవు, పాలకవర్గాల డబ్బులు లేకపోతే నిధులు లేక కార్మికులు ఇంటి పనుల మీదే జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి అంటారు. అంటే చిన్నపిల్లలకి చిన్నప్పుడు చెప్పుకున్నాం, చీమ పుట్టిందంటే కారణం ఎక్కడి వరకు వెళ్ళిందో అట్లాగా ఈరోజు పంచాయతీ కార్మికులు జీతాలు రాకపోవడానికి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అని చెప్పి సిఐటిగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మికులకి బడ్జెట్ సమావేశాలు నిధులు కేటాయించండి. నిధులు లేకుండా జీతాలు రావు, నిధులు లేకుండా గ్రామాలు అభివృద్ధి ఉండవు, నిధులు లేకుండా స్వచ్ఛ భారత్ ఉండవు, నిధులు